నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు కలశ స్థాపనను అర్చకులు వైభవంగా నిర్వహించారు. పెన్నా నదీ జలాలను మంగళ వాయిద్యాల నడుమ కలశాలతో తీసుకుని వచ్చి ఆలయంలో ప్రదక్షిణాలు చేసి కలశ స్థాపన చేశారు. ముందుగా ఆలయ అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, రుద్విగ్వరణం, యమునా పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కలశ స్థాపన కార్యక్రమాన్ని తిలకించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులు రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రెండవ రోజు రాత్రి అమ్మవారు త్రిపురాంబికాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని ఈవో తెలిపారు. భక్తులు తరలివచ్చి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు కలశ స్థాపనను అర్చకులు వైభవంగా నిర్వహించారు. పెన్నా నదీ జలాలను మంగళ వాయిద్యాల నడుమ కలశాలతో తీసుకుని వచ్చి ఆలయంలో ప్రదక్షిణాలు చేసి కలశ స్థాపన చేశారు. ముందుగా ఆలయ అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, రుద్విగ్వరణం, యమునా పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కలశ స్థాపన కార్యక్రమాన్ని తిలకించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులు రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రెండవ రోజు రాత్రి అమ్మవారు త్రిపురాంబికాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని ఈవో తెలిపారు. భక్తులు తరలివచ్చి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. తననతుం
tum danana. नमः